హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని చూస్తారు. అలానే ఇది భుజ్ బంగారం బర్త్డే ముందు రోజు అనమాట. సో ఏం ప్రిపరేషన్స్ చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున్న చూసారా, క్లైమేట్ చాలా కూల్ గా, విండీగా, బ్రీజీగా ఉంది కదా. బట్ లాస్ట్ నైట్ మొత్తం పెద్ద వర్షము, ఇంకా చాలా పెద్ద ఉరుములు అనమాట. సాటర్డే నైట్ వర్షం పడేటప్పుడు ప్లగ్స్ అని రిమూవ్ చేసాం, కానీ సండే మార్నింగ్ కూడా వర్షం పడిందంట. అప్పుడు మా అమ్మ ఏ ప్లగ్లు తీయాలో తెలియక అన్ని ప్లగ్లు అలానే ఉంచేసింది. సక్సెస్ఫుల్ గా ఈసారి కూడా టీవీ పాడైపోయింది. టీవీ ఆన్ అవ్వట్లేదు. ఉరుములు వచ్చినప్పుడు కొంచెం సౌండ్ లా ఏదో వచ్చిందంట. ఇంకా చూడాలి, ఎలక్ట్రీషియన్ ని పిలిపించాం. కాకపోతే ఆయన ఈ రోజు సండే కదా, లీవ్ అంట, మండే వస్తా అన్నారు. సో అలా పొద్దున్న లేస్తూనే ఈ న్యూస్ విన్నాను. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు యాక్చువల్ గా నేను నాన్ వెజ్ తినలేదు. ఏమంటే ఈ హెడ్ఏక్ కి చాలా మెడిసిన్స్ యూస్ చేశాను, దానివల్ల బాడీ హీట్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు మళ్ళీ నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా తినలేదు. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి మిల్ మేకర్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నా. దాని ప్రాసెస్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆయిల్ లోని బిర్యానీ మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పలావ్ లో మనం కారం ఎక్కడ యూజ్ చేయము, అందుకని ఘాటుకు తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 కప్స్ వరకు మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 2 to 3 minutes. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఒక మీడియం సైజ్ టొమాటోని సన్న స్లైసెస్ గా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం అలా మగ్గేంత వరకు కూడా ఉంచి నెక్స్ట్ ఇందులోని పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసి ఒక 2 minutes అలా మగ్గిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులోని రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ సోనా మసూరి రైస్ యాడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ లాగా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, ఇన్ కేస్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేయండి రైస్ కుక్ అయినంత వరకు. ఇంకా అలా ఒక పక్క పలావ్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కోసమని పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా ఏం షేర్ చేయట్లేదు. ఇంకా ఈ పలావ్ రైస్ లో వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఇంకొంచెం రైస్ కుక్ అవ్వాలన్నమాట. అలా లాస్ట్ ఇంకొక 10 minutes లో రైస్ కుక్ అయిపోతుంది అనగా కింద ఇలా పెనం పెట్టి దాని మీద బాండి పెడతాను. సో దట్ రైస్ అంతా ఈక్వల్ గా కుక్ అవుతుంది అండ్ ఎక్కడ మాడకుండా పొడి పొడిగా వస్తుంది. అదే గనుక డైరెక్ట్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే కిందంతా మాడిపోయి పైన ఉడకకుండా డ్రైగా అలా ఉండిపోతుంది. ఇంకొక 10 minutes లో రైస్ కుక్ అయిపోతుంది. ఇంకా ఈ లోపు ఇక్కడ నేను వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఏం వాటర్ మిలన్సా అండి, అస్సలు ఏం బాగోట్లేదు. 100 rupees కి 3 వాటర్ మిలన్స్ అని ఏవో ఇంటి దగ్గరికి వస్తేను అమ్మ తీసుకుంది. కానీ చూసారా, లోపలంతా పేల్ పింక్ కలర్ లో ఉంది. అసలు రుచి లేదు, పచ్చి లేదు. ఇంకా ఈ వాటర్ మిలన్ డైరెక్ట్ గా తినే ఛాన్స్ అస్సలు లేదు. టేస్ట్ ఏం లేదు కాబట్టి ఇంకా ఇది జ్యూస్ చేద్దామని అనుకున్నాను. కనీసం ముక్కు మూసుకొనైనా మేనేజ్ చేస్తూ తాగేయచ్చు. ఇంకా ఒక్క వాటర్ మిలన్ ఈరోజు కట్ చేశాను, రిమైనింగ్ 2 కట్ చేయాలి. ఇంకా అవి ఎలా ఉంటాయో వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటానులేండి. ఇంక ఈ లోపు పలావ్ రైస్ కూడా కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్ లో ఇంకా కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ రోజు నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఈ మిల్ మేకర్ పలావ్ కి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదా, ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నా వంట తొందరగానే అయిపోయింది, కాకపోతే అమ్మది ఇంకా అవ్వలేదన్నమాట. సో లాస్ట్ మినిట్ లో ఐడియా ఇచ్చాను, ఇలా ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకో, సో దట్ ఆనియన్స్ వేగాలి, టమాటాలు వేగాలి, ఇలా వెయిట్ చేసే ప్రాసెస్ ఏమీ ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసరికి అమ్మ అలానే చేసింది. సో ఆ మసాలా పేస్ట్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఈ రోజు నేను వీడియో షూట్ చేయలేదన్నమాట, అందుకనే నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాం. ఇంకా పలావ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఇంకా లంచ్ చేసిన తర్వాత భుజ్ బంగారాన్ని పడుకోబెడదాం అనుకున్నా, కాకపోతే ఆయనకి తన బర్త్డే వ్లాగ్స్ అని చూసుకోవాలి అనిపించిందంట. ఇంకా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి చూస్తూ కూర్చున్నాడు. ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డే వ్లాగ్ లో గులాబ్ జామ్ కనిపించింది. అదేంటి మమ్మీ, ఎవ్రీ ఇయర్ గులాబ్ జామ్ చేసావు కదా, ఈ ఇయర్ ఎందుకు చేయలేదు అని అడిగాడు. యాక్చువల్ గా అయితే ఈ సంవత్సరం వాడి బర్త్డే ఇంకా ఏం చేయకూడదు అనుకున్నాము, అందుకనే పెద్ద హంగామా హడావిడి ఏం పెట్టలేదన్నమాట. ఈవెన్ వాడి బర్త్డే కంటూ కొత్తగా బట్టలు ఏం తీసుకోలేదు, ఆల్రెడీ సంక్రాంతికి తీసుకున్న కొత్త బట్టలే ఉన్నాయి, అవే యూజ్ చేశాను.
ఇంకా ఆడు కూడా సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకుంటున్నాడు. నాకు కొత్త బట్టలు కావాలని. కానీ ఎవ్రీ ఇయర్ మీకు గుర్తుందా థీమ్ కేక్ అడిగేవాడు. సో ఇయర్ అలా ఏం పెంచి పెట్టలేదు. లాస్ట్ బర్త్డే వీడియోస్ లో థీమ్ కేక్స్ ఉన్నాయి కదా, అవి చూసైనా అడుగుతాడు అనుకున్నా. బట్ సిచ్యువేషన్ ని బాగానే హ్యాండిల్ చేశాడు. ఏం అడగలేదు. కాకపోతే సడన్ గా గులాబ్ జామ్ ఎందుకు చేయలేదు మమ్మీ, అట్లీస్ట్ అదైనా చెయ్యొచ్చు కదా అన్నాడు. సరే ఇంకా అని అప్పటికప్పుడు ఇన్స్టామార్ట్ లో గులాబ్ జామ్ ప్యాకెట్, ఇంట్లో షుగర్ యూజ్ చేయట్లేదు కాబట్టి అది కూడా ఆర్డర్ చేశాను. అండ్ అలానే గులాబ్ జామ్ ప్యాకెట్ 1+1 ఆఫర్ ఉన్నట్టుంది. 2 ప్యాకెట్స్ వచ్చినా కూడా 1 ప్యాకెటే చేశాను. ఎందుకంటే అప్పటికి ఐ వాస్ హ్యావింగ్ మై పిఎంఎస్ అనమాట. సో ఇంకా ఓపిక లేదు, చేసే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. బట్ సడన్ గా వాడు అలా అడిగేసరికి కాదనలేకపోయాను. అందుకనే ఓన్లీ ఒక్క ప్యాకెట్ తో మాత్రమే గులాబ్ జామ్స్ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమంది భుజ్ బంగారం ఫస్ట్ బర్త్డే వీడియో నుంచి మన వ్లాగ్స్ చూస్తున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే భుజ్ బంగారం ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ప్రతి బర్త్డే వీడియోలో గులాబ్ జామ్ మీకు కనిపిస్తుంది. దాని వెనకాతలున్న రీజన్ ఏంటి అంటే భుజ్ బంగారం చిన్నప్పుడు అరౌండ్ 3-4 months ఆ ఏజ్ లోని ఎక్కువ నోట్లో నుంచి వాటర్ కారేది. చాలా ఎక్కువ వాటర్ కారేటప్పుడు డాక్టర్ ని కూడా అడిగాను. కాకపోతే 100 మంది పిల్లల్లో ఒకరికి ఇలా ఉంటది, ఆ ఒక్కడు నీ కొడుకు అయ్యాడు. సో ఏం చేయలేమని చెప్పేశారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు అత్తయ్య నా కోసమని గులాబ్ జామ్ ఇంట్లో ప్రిపేర్ చేసింది. అది తింటుంటే అలా చూస్తున్నాడు. సరే చూస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ షుగర్ సిరప్ నోట్లో పెట్టాను అనమాట. అంతే, ఇంకప్పటి నుంచి వాటర్ కారడం ఆగిపోయింది. అంతే, ఇంకప్పటి నుంచి వాడికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఎవ్రీ బర్త్డేకి గులాబ్ జామ్ చేయడం అలా అలవాటు అయిపోయింది. ఈ బర్త్డేకి కూడా గులాబ్ జామ్ ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బాల్స్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క బాల్ కూడా క్రాక్ అవ్వదు. గులాబ్ జామ్ పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది మనం పిండి కనుక కరెక్ట్ గా మిక్స్ చేసుకుంటే. అండ్ బాల్స్ చుట్టేటప్పుడు కూడా కొంచెం ప్రెజర్ ఇస్తూ తేలిగ్గా చుట్టామనుకోండి లోపలంతా గుల్లగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట. సో ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే కాబట్టి పర్టికులర్ గా నేను ఇక్కడ ఏం షేర్ చేయట్లేదు. అండ్ మీకు డ్రై గులాబ్ జామ్ ఇష్టమా లేక జ్యూసీ గులాబ్ జాము విత్ సిరప్ ఇష్టమా కామెంట్స్ లో చెప్పండి. నాకు గులాబ్ జామ్ డ్రైగా ఉండాలి, వితౌట్ సిరప్ ఉండాలి, కాకపోతే జ్యూసీగా ఉండాలి. నేనైతే అలానే ప్రిపేర్ చేస్తాను. అత్తయ్య కనుక గులాబ్ జామ్ చేస్తే పాకం మిగిలిపోతుంది. అది వేరే రెసిపీకి యూజ్ చేయడమో లేకపోతే పారబోయడమో లాంటివి చేస్తూ ఉంటాము. బట్ నేను ఎలా ప్రిపేర్ చేస్తా అంటే గులాబ్ జామ్ చూడడానికి డ్రైగా ఉంటది కానీ లోపల చాలా జ్యూసీగా ఉంటది. ఎక్కడ చుక్క పాకం కూడా కనిపించదు. అలా అని పాకం లోపల వరకు వెళ్లకుండా ఉంటదా అంటే కాదు, మొత్తం పీల్చుకొని చాలా బాగుంటది అనమాట. నార్మల్ గా అందరూ తీగ పాకము ఏదో సెపరేట్ పాకం చెక్ చేస్తూ ఉంటారు కదా, బట్ నేనేంటంటే ఫస్ట్ షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక 5 to 6 minutes హై ఫ్లేమ్ లో పెట్టి మరిగిస్తాను. నెక్స్ట్ ఇంకా యాలకుల పొడి వేసి ఒక 2 minutes అలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వేడివేడి పాకంలో ఫ్రై చేసి పక్కన పెట్టిన గులాబ్ జామ్స్ అన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాను. ఒక్క 10 నిమిషాల్లోనే గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇంత పాకం ఉందా, మొత్తం ఈ గులాబ్ జామ్స్ అంతా పాకం పీల్చేసుకొని ఒక్క చుక్క పాకం కూడా లాస్ట్ కి మిగలదే చూపిస్తాను మీకు కూడా. ఇలా వాడి కోసం గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకా అత్తయ్యని పూర్ణ మార్కెట్ వైజాగ్ పార్టీ షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళమన్నాను. ఏమంటే బెలూన్స్ తీసుకొని రమ్మన్నాను. అప్పటికి గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను కదా, కొంచెం డెకరేట్ చేద్దాము, వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకున్నాను. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు కానీ బట్ నేను తెప్పించిన ఐటమ్స్ అన్ని కూడా మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ క్యాండిల్స్ తెప్పించాను. నెక్స్ట్ ఇది డాల్ఫిన్ షేప్ బెలూన్, ఇందులో మనం ఎయిర్ ఫిల్ చేసుకోవాలి ఆరెల్స్ హీలియం కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లేస్ లో డెకరేట్ చేద్దాం కదా అని తెప్పించాను. సో మొత్తం ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది మీరు యాక్చువల్ బర్త్డే బ్లాగ్ లోనే చూస్తారు. ఈ మధ్య చిన్నపిల్లలకి కార్టూన్ థీమ్ డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతున్నాయి కదా, సో అది మొత్తం సెట్ లాగా ఇలా దొరికిందనమాట. హ్యాపీ బర్త్డే బ్యానర్ తో పాటు ఇలా కేక్ టాపర్స్ అండ్ కొన్ని బొమ్మలు మాషా అండ్ బబేర్వి తెప్పించాను. ఇది కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. ఇక్కడ రాసి పెట్టారు కదా, ఇవన్నీ ఉంటాయి అనమాట ఎక్సెప్ట్ బెలూన్స్ మనం సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. అండ్ ఇది స్పాంజ్ బాబ్, ఇది కూడా ఎయిర్ ఫిల్ చేసుకోవాలి. అండ్ ఎయిర్ ఫిల్ చేసుకోవడానికని అత్తయ్య ఇది తీసుకొచ్చింది. ఇది మరి ఎంతవరకు హెల్ప్ అవుతుందో నాకు కూడా తెలియదు కానీ దీని కాస్ట్ 30 రూపీస్. ఇంకా ఫైనల్ గా బెలూన్స్, ఈసారి మొత్తం ఎల్లో కలర్ బెలూన్సే తీసుకున్నాము. ఇవి స్టిక్ చేసుకోవడం కోసమని డబుల్ టేప్స్ ఒక 2 తెప్పించాను. ఇన్ని ఐటమ్స్ తెప్పించానా, కానీ ఇందులో ఎన్ని యూజ్ చేశాను అండ్ ఎలా డెకరేట్ చేశాను అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇవి నేను తెప్పించిన ఐటమ్స్. సరే ఇంకా ఇప్పుడు గులాబ్ జామ్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాము. ఇందాక మీకు చెప్పానా ఎక్కడ చుక్క పాకం కూడా ఉండదని చెప్పేసి, చూసారా ఎక్కడా పాకం లేదు కానీ గులాబ్ జామ్ చూడడానికి చాలా డ్రైగా ఉందా,
లోపల ఉడికిందో లేదో, లోపల వరకు పాకం పీల్చుకుందో లేదో అనుకుంటున్నారా? చూపిస్తా చూడండి మా డాడీ. ఇలా కట్ చేసేటప్పుడే చాలా జ్యూసీగా ఉంది అండ్ లోపల మొత్తం పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇలా ఉంటది నేను చేసిన గులాబ్ జామ్. మీరు గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలా గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ గా పాలక్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పాలకూర ఉండిపోతేను దాంతోని పకోడీ లాగా వేశాను. ఇక్కడ నేను దాదాపుగా 3 కప్స్ వరకు కట్ చేసిన పాలకూర తీసుకున్నాను. అందులోని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, కారంతో పాటు కొంచెం పసుపు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత పాలకూర యాడ్ చేసుకోండి. పాలకూర వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోండి. అంటే మనం గారెలు వేస్తాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ ఉండేటట్టే ఉండాలి. మరీ లూజ్ అయిపోతే పకోడీ వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇంకా ఒక చిన్న బాండీలోకి ఆయిల్ తీసుకొని అందులోని చిన్న చిన్న బజ్జీల్లాగా పకోడీ వేస్తున్నాను. ఏమంటే ఇది పాలకూర పకోడీ కదా, ఆకుకూరతో వేసేటప్పుడు అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే చిన్న సైజ్ బోండాల్ లాగా వేసుకున్నాం అనుకోండి, అది చక్కగా పర్ఫెక్ట్ షేప్ లో ఉంటది అనమాట. అండ్ ఇలా చిన్న బాండీ యూస్ చేసి చేసుకోండి, సో దట్ ఎక్కువ ఆయిల్ పట్టకుండా కొంచెం ఆయిల్ తోనే చక్కగా పకోడీ చేసుకోవచ్చు. ఆ రోజు పకోడీ టేస్ట్ అండి అబ్బా చాలా బాగుంది. పొద్దున్న 12:30కి ఎప్పుడో లంచ్ చేసేసాము, ఆ తర్వాత ఇంకేం తినలేదు. ఇప్పుడు టైం 7:30 అలా అవుతుందన్నమాట. వేడి వేడి పకోడీ వేసుకొని తింటుంటే అబ్బా చాలా బాగుంది. అండ్ బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది, కాకపోతే ఉడుకు మాత్రం చాలా ఎక్కువ ఉంది. చూడ్డానికి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తున్నా చాలా హ్యూమిడ్ గా అనిపిస్తుంది అనమాట. ఈ పకోడీ రెసిపీ నేను చెప్పిన క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉన్నా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.